హాయ్ మా వెల్కమ్ బ్యాక్. సో సెక్షన్ నెంబర్ 17 అయిపోయింది కదా మనకి. మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఐటీసీ మొత్తంలో సెక్షన్ 17 అపోర్షన్మెంటు తర్వాత బ్లాక్డ్ క్రెడిట్ చాలా ఇంపార్టెంట్ అమ్మవి. సో ఆ క్వశ్చన్స్ బాగా చేసుకోండి, అర్థమైపోతుంది. సో లాస్ట్ కాన్సెప్ట్ మనకి రెండు ఉన్నాయి. ఇంకా సెక్షన్ నెంబర్ 18 ఒకటి ఉంది, స్పెషల్ కేసెస్. సెక్షన్ నెంబర్ 20, 21 ఐఎస్డి ఉంది. ఐఎస్డి చాలా చిన్న పాయింట్ అమ్మా, అయిపోతుంది ఊరినే. సో సెక్షన్ నెంబర్ 18లో మనకి 2 స్పెషల్ కేసెస్ ఉన్నాయి. ఏంటది? ఒక పర్సన్కి, ఒక రిజిస్టర్డ్ పర్సన్కి ఫస్ట్ టైం ఐటీసీ ఎలా ఇవ్వాలి, ఫస్ట్ టైం జిఎస్టీ క్రెడిట్ ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, అలాగా. సెకండ్ వైపు ఏంటి? ఇంకోవైపు ఆల్రెడీ ఒక పర్సన్కి ఐటీసీ ఇచ్చేసి ఉంటే దాన్ని ఎలా రివర్స్ చేయించాలి. అర్థమైందా? ఫస్ట్ ఏంటి? కొత్త పర్సన్కి ఫస్ట్ టైం ఐటీసీ ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి చూద్దాం అండి. సెకండ్ కేసు ఏంటి? ఇంకో సైడు ఆల్రెడీ ఇచ్చిన ఐటీసీని ఎలా వెనక్కి తీసేసుకోవాలి, ఎలా రివర్స్ చేయించాలి. మనం చూద్దాం. చాలా సింపుల్ అమ్మా. ఇక్కడ మనకి మెయిన్గా చూడాల్సింది 2 కాన్సెప్ట్లు. ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ ఉంది, ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ ఉంది. 2 క్వశ్చన్స్ చేద్దాము, మనం బోర్డు మీద చేద్దాము. చాలా సింపుల్, ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దీనికి కూడా సోర్స్ ఏంటి మనకి? ఐసీఎస్ స్టడీ మెటీరియల్ చార్ట్స్ ఓపెన్ చేసి చూసుకోండి. 2 చార్ట్ ఉన్నాయి. సెక్షన్ నెంబర్ 18లో చూద్దాం. ఓకేనా? రైట్. ఏంటమ్మా సార్, సెక్షన్ నెంబర్ 18లో మనకి బేసికల్గా మనకి 2 టైప్స్ ఉన్నాయి మనకి. ఏంటమ్మా సార్? గివింగ్ ఐటీసీ ఫస్ట్ టైం, ఫర్ ద ఫస్ట్ టైం. ఇప్పటిదాకా వాడికి, ఇప్పుడు కొత్తగా ఐటీసీ ఇస్తున్నాం వాడికి. ఇక్కడ ఏమో రివర్సల్ ఆఫ్ ఐటీసీ చెప్పండి. ఇక్కడ మనకి 4 ఉంటాయి అమ్మా. ఫస్ట్ టైం ఇవ్వాలంటే 4 ఉంటాయి ఇక్కడ. ఓకేనా? ఫస్ట్ చూడండి, నాకు ఒక మాట చెప్పండి. మీరు కాంపోజిషన్ స్కీమ్లో ట్యాక్స్ పే చేస్తున్నారు. మీకు ఐటీసీ ఇస్తాడా? మీకు గుర్తుంది కదా, మీరు కాంపోజిషన్ స్కీమ్లో ట్యాక్స్ పే చేస్తున్నారు. మీకు ఐటీసీ ఇస్తారా? నో ఐటీసీ. ఇప్పుడు ఏం జరిగింది? మా కాంపోజిషన్కి ఏంటి లిమిట్స్ ఏంటి సార్? 75 lakhs ఆర్ 1.5 crore టర్న్ ఓవర్ వరకు మనకి వీఆర్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. అవునా? ఇప్పుడు ఏమైంది? నీ టర్న్ ఓవరు ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఏదో ఒక డేట్లో 1.5 crore క్రాస్ అయిపోయింది. ఓ, కాంపోజిషన్ ఎక్కడ దాకా వెళ్ళడం మనకి అప్ టు 1.5 crores ఉంటే కాంపోజిషన్ స్కీమ్లో యూ కెన్ పే ట్యాక్స్ అండర్ కన్సెషనల్ రేట్. ఇప్పుడు ఏమైంది మనకి? కరెంట్ ఇయర్లో కాంపోజిషన్లో ఉన్నాం మనం, బట్ వచ్చే కొన్ని సమ్ అక్టోబర్ మంత్లోనో లేదా అక్టోబర్ 3rd ఏదో ఒక డేట్లో మనకి ఏమైపోయింది? మన టర్న్ ఓవర్ అనేది 1.5 crore దాటిపోయింది. సో దెన్ మనం కంపల్సరీగా వీ షుడ్ కన్వర్ట్ ఇన్ టు రెగ్యులర్ కదా. మరి ఎప్పుడైతే నువ్వు కాంపోజిషన్ స్కీమ్ నుంచి రెగ్యులర్లోకి వచ్చేసావో నీకు ఐటీసీ ఇవ్వాలిగా. మరి ఎందుకని? ఎప్పుడైతే నువ్వు రెగ్యులర్కి వచ్చేసావో యూ కెన్ కలెక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ కస్టమర్స్ అండ్ యూ హ్యావ్ టు పే దట్ జిఎస్టీ టు గవర్నమెంట్. కాంపోజిషన్ అయితే నువ్వు కస్టమర్ దగ్గర తీసుకోకూడదు, నీకు ఐటీసీ ఇవ్వడు. అంతే కదా. కాంపోజిషన్ ఏంటి తెలుసు కదా మీకు? కాంపోజిషన్ స్కీమ్లో ఐ డోంట్ హ్యావ్ రైట్ టు కలెక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ కస్టమర్, సో నో జిఎస్టీ, నో ఐటీసీ. రెగ్యులర్కి వచ్చేస్తే నేను కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు, కలెక్ట్ చేసి గవర్నమెంట్ పే చేయొచ్చు. సో కాబట్టి నాకు ఐటీసీ ఇవ్వాలి. అర్థమైన పాయింట్ నీకు? సార్ నేను కరెంట్ ఇయర్లో ఐఎమ్ ఆపరేటింగ్ అండర్ కాంపోజిషనే, బట్ సమ్వేర్ అక్టోబర్లో ఎప్పుడో వచ్చేసరికి October 3rd నాకు ఒక డేట్ అమ్మా. October 3rd నాకు నా అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ యాజ్ పర్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ నాకు ఏమైపోయింది? 1.5 crore దాటిపోయింది. సో నవ్ ఐఎమ్ ఇన్ఎలిజిబుల్ టు బికమ్ కాంపోజిషన్ డీలర్. ఐ షుడ్ కంపల్సరీ కన్వర్ట్ ఇంటూ ఫ్రమ్ కాంపోజిషన్ టు రెగ్యులర్. నేను ఎప్పుడైతే రెగ్యులర్ స్కీమ్కి వచ్చేసానో దెన్ ఐ షుడ్ గెట్ ఐటీసీ. ఫస్ట్ కేసు అర్థమైంది నీకు? మా కాంపోజిషన్ స్కీమ్ నుంచి రెగ్యులర్ స్కీమ్కి వచ్చేసాను. ఎందుకని? బికాజ్ టర్న్ ఓవర్ లిమిట్ ఎక్సీడ్స్. ఇది ఒక కేసు. ప్రాసెస్ తర్వాత చూద్దాం ఏంటనేది. ఫస్ట్ కేసెస్ చెప్తాను మీకు. సెకండ్ కేసు అమ్మా, నేను ఎప్పటి వరకు ఒక గూడ్స్ అమ్ముతున్నాను లేదా ఒక సర్వీస్ చేస్తున్నాను, అవేంటమ్మా? ఎగ్జెంప్టెడ్ గూడ్స్. అవి ఎగ్జెంప్టెడ్ సప్లై. అది మరి ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అమ్ముతున్నాను,
ఎగ్జెంప్టెడ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నాను, సర్వీస్ చేస్తున్నాను, నాకు ఐటీసీ ఇస్తాడా? ఎందుకు ఇప్పుడు నాకు ఐటీసీ? ఎగ్జెంప్ట్ అంటే నో జిఎస్టీ కదా. మరి వెన్ దేర్ ఈజ్ నో జిఎస్టీ ఫ్రమ్ కస్టమర్స్, నో ఐటీసీ ఇన్ ద బ్యాక్ ఎండ్. ఇప్పుడేమైంది, ఈ ఎగ్జెంప్టెడ్ సర్వీస్ ఏదైతే ఉందో, ఈ ఎగ్జెంప్టెడ్ సప్లై ఏదైతే ఉందో ఏమో దాన్ని వేసిన గవర్నమెంటు ఎగ్జంప్షన్ నోటిఫికేషన్ విత్డ్రా చేసేసుకుంది. ఎగ్జంప్షన్ నోటిఫికేషను విత్డ్రా చేసేసుకుంది. సో దెన్ ఎగ్జెంప్టెడ్ సప్లై బికమ్ ట్యాక్సబుల్ సప్లై. మరి చెప్పండి, ఎప్పుడైతే ఎగ్జెంప్టెడ్ సప్లై కాస్త ట్యాక్సబుల్ సప్లై అయిందో, దెన్ ఐ హ్యావ్ టు కలెక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ ద కస్టమర్ అండ్ ఐ షుడ్ పే దట్ టు ద గవర్నమెంట్. ఎప్పుడైతే కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తున్నావో, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ జిఎస్టీ. అర్థమైందా? ఎగ్జెంప్టెడ్ సప్లై, నో జిఎస్టీ, నో ట్యాక్స్. ఇప్పుడు ఏమైంది, అది ట్యాక్సిబుల్ అయిపోయింది. సో ఎప్పుడైతే ఎగ్జెంప్టెడ్ ట్యాక్సిబుల్ అయిపోయిందో, దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ జిఎస్టీ, ఐటీసీ. ఏంటమ్మా నెక్స్ట్? సార్ ఎగ్జెంప్టెడ్ సప్లై కాస్త ఏమో ట్యాక్సిబుల్ సప్లై అయిపోయింది సార్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఏమో సెక్షన్ 25లో మీరు చూసింటారు, రిజిస్ట్రేషన్ లిమిట్స్ ఏంటి మనకి? 20 lakhs, 40 lakhs ఏమున్నాయి మనకి సంథింగ్. ఆ లిమిట్ దాటేంత వరకు కూడా మీరు నీడ్ నాట్ టు గెట్ రిజిస్ట్రేషన్. బట్ అక్కడ కాన్సెప్ట్ ఉంది, వాలంటరీ రిజిస్ట్రేషన్ అనే ఐడియా ఉంటే మీకు, అవునా? దెర్ ఈజ్ వన్ కాన్సెప్ట్, వాలంటరీ రిజిస్ట్రేషన్, అవునా? ఇక్కడ మళ్ళీ అనమాట, మీరు కానీ ఇఫ్ యూ టేక్ వాలంటరీ రిజిస్ట్రేషన్ దెన్ ఆల్సో యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ఐటీసీ. మా వాలంటరీ రిజిస్ట్రేషన్. నెక్స్ట్ అమ్మ, ఇది ఇంపార్టెంట్ అమ్మా. మీకు ఒక పాయింట్ చెప్పాను నేను, సార్ ఎప్పుడైతే మీరు లయబుల్ టు రిజిస్టర్డ్ ఏమంటారు మిమ్మల్ని, ట్యాక్సిబుల్ పర్సన్ అంటే ఏంటి సార్, మీ టర్న్ ఓవర్ 20 lakhs క్రాస్ అయింది, అప్పుడేంటి, దెన్ యూ మస్ట్ గెట్ యువర్ సెల్ఫ్ రిజిస్టర్డ్. మీరు అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అక్కడ మీకు చెప్పిన పాయింట్ నేను, బాబు మీరు వితిన్ 30 days కానీ చేయించుకున్నట్లయితే, గుర్తుందా, మీరు వితిన్ 30 days కానీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే మీకు ఈ గ్యాప్లో కూడా మీరు రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయొచ్చు. అర్థమైందా? మీరు బ్యాక్ డేట్ నుంచి కూడా మీరు రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయొచ్చు. సో అలాగే మీరు కానీ వితిన్ 30 days కానీ రిజిస్ట్రేషన్ అప్లై చేస్తే, దెన్ ఆల్సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ. అంటే ఇక్కడ సార్ వితిన్ 30 days అప్లై చేస్తే ఎలిజిబుల్. ఫస్ట్ కేసెస్ అర్థమైనయా? చెప్పండి నాకు. సార్ కాంపోజిషన్లో నో ట్యాక్స్, నో ఐటీసీ, నౌ ఐ బికమ్ రిజిస్టర్డ్, రెగ్యులర్ స్కీమ్ వచ్చాను, ఎలిజిబుల్. ఎగ్జంప్షన్ టు ట్యాక్స్కి వచ్చాను, ఎలిజిబుల్. ఏమో ఫస్ట్ టైం నేను రిజిస్ట్రేషన్ చేయించాను, వితిన్ 30 days, ఎలిజిబుల్. వాలంటరీ ఎలిజిబుల్. ఓకేనా? రైట్, అర్థమైందా? నెక్స్ట్ ఐటీసీ అంటే దేని మీద, జిఎస్టీ దేని మీద చెప్పండి. ఏముంటాయి మన దగ్గర? ఇన్పుట్స్ ఉంటాయి, అదేవిధంగా క్యాపిటల్ గూడ్స్ ఉంటాయి. ఇన్పుట్ సర్వీసెస్ అని స్టాక్ ఉండవు కదా. ఇప్పుడు చూడండి అమ్మా, చాలా సింపుల్ వేలో చూసుకుందాం దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్టోబర్ 3 నా టర్న్ ఓవర్ క్రాస్ అయిపోయింది, అక్టోబర్ 3 నా ఎగ్జామ్ కాదు ట్యాక్స్ బిల్ అయిపోయింది, ఇవి కూడా అనుకుందాం. ఇప్పుడు ఏం చెప్పండి, నా దగ్గర అక్టోబర్ 3 అక్టోబర్ 2, అక్టోబర్ 1 ఇవే నా దగ్గర డేట్లు. ఇక్కడేమో నా దగ్గర గూడెంలో స్టాక్ ఉంటుంది కదా, ఇది నా గూడెం ఇది, అవునా? ఏముంటాయి ఇక్కడ? సార్ నాకు ఇన్పుట్స్ ఉంటాయి, తర్వాత క్యాపిటల్ గూడ్స్ ఉంటాయి, అంతేగా. నా షాప్ అమ్మేదో, నా గూడెంలో ఏముంటాయి? స్టాక్ ఉంటుంది, నేను అమ్మే గూడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పీక్యూ అమ్ముతున్నాను, ఏముంటాయి నా దగ్గర? పీ ఉంటుంది, క్యూ ఉంటుంది, ఇన్పుట్స్ ఉంటాయి నా దగ్గర. ఇన్పుట్స్ ఏ ఫామ్స్లో ఉండొచ్చు? ఇన్పుట్స్ మన దగ్గర ఏ ఫామ్స్లో ఉండొచ్చు అని చెప్తాను చూడమ్మా. నేనేం చేస్తున్నాను, నేను ఒక టైలర్ని, ఊరికి అందరూ చేసుకోండి అమ్మా. నేను ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్, షర్ట్లు మ్యానుఫ్యాక్చరింగ్ అది, లేదా జీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అది. నాకు ఇన్పుట్స్ ఏంటి? క్లాత్, అవునా? ఇన్పుట్స్ ఏంటి నాకు? క్లాత్. ఈ క్లాత్ మనకి ఏ ఫామ్స్లో పడి ఉండొచ్చు? సార్ క్లాత్ లాగా ఉండొచ్చు అంటే ఏంటి? ఇన్పుట్స్ హెల్డ్ ఇన్ స్టాక్. సార్ క్లాత్ ఏం చేసాం మనం, కొంత కట్ చేసేసి, ఏమో చూస్తారు మీరు టైలర్ షాప్కి వెళ్తే, క్లాత్ కట్ చేసి ఉంటాడు, పూర్తిగా షర్ట్ కుట్టడు, అర్థమవుతుందా? పూర్తిగా షర్ట్ కుట్టడు,
ఏం చేస్తుంటాడు, ముక్కలు ముక్కలు చేసి కొన్ని స్టిచ్ చేస్తుంటాడు. అంటే ఏంటి సార్, ఇన్పుట్స్ కంటైన్డ్ ఇన్ సెమీ ఫినిష్డ్ గుడ్స్. అంతేనా? ఫస్ట్ క్లాత్ లాగే ఉంది. అంటే ఏంటి సార్, ఇన్పుట్స్ కంటైన్డ్ ఇన్ స్టాక్, అది స్టాకే, రా మెటీరియల్ అది. నెక్స్ట్ ఇన్పుట్స్ కంటైన్డ్ ఇన్ సెమీ ఫినిష్డ్ గుడ్స్. మీరు చూస్తుంటారు, షర్ట్ కట్ చేసి ముక్కలు ఉంటాయి, అది షర్టు కాదు క్లాత్ కాదు, సెమీ ఫినిష్డ్ అది. నెక్స్ట్ లాస్ట్ అమ్మ, షర్ట్ రెడీ అయిపోయింది. అంటే ఏంటి, ఇన్పుట్స్ కంటైన్డ్ ఇన్ ఫినిష్డ్ గుడ్స్. మనకు 3 రకాలు ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఏమో రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గుడ్స్. మన దగ్గర 3 ఉండొచ్చు కదా గోడంలో, మన దగ్గర 3 ఉండొచ్చు కదా. మన దగ్గర రా మెటీరియల్ ఉండొచ్చు, క్లాత్ ఉండొచ్చు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉండొచ్చు, మన దగ్గర ఫినిష్డ్ గుడ్స్ ఉండొచ్చు. సో ఈ మూడు నీ దగ్గర ఉంటే ఈ మూడు నీ దగ్గర ఉంటే నువ్వు ఆ 3 మీద జిఎస్టీ పే చేస్తుంటావు. కొన్నప్పుడు క్లాత్ కొన్నావు, జిఎస్టీ పే చేస్తుంటావు కదా నువ్వు. సో ఎంతైతే జిఎస్టీ పే చేసావో ఆ జిఎస్టీ నీకు ఇప్పుడు మేము అలౌ చేస్తాము. అర్థమైందా? October 3rd యూ బికమ్ రిజిస్టర్డ్ పర్సన్, లేదా యూ బికమ్ రెగ్యులర్ స్కీమ్, యూ బికమ్ రిజిస్టర్డ్ పర్సన్ ఆన్ October 3rd. ఎప్పుడు ఇస్తారు మరి నీకు? సార్ జస్ట్ 1 day బిఫోర్. October 3rd జస్ట్ 1 day బిఫోర్ నా గూడంలో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో, ఏవైతే సెమీ ఫినిష్డ్ గూడ్స్ ఉన్నాయో, ఏవైతే ఫినిష్డ్ గూడ్స్ ఉన్నాయో, ఇంకా మిషన్స్, పెద్ద మిషన్స్ ఉన్నాయి. ఏంటవన్నీ? క్యాపిటల్ గూడ్స్ ఉంటాయిగా. మరి మా షర్ట్లు కొట్టాలి, పెయింటింగ్ వేయాలి, పెద్ద మిషన్స్ ఉంటాయి. ఏంటవన్నీ? క్యాపిటల్ గూడ్స్. సార్ October 2nd, October 3rd ఐ బికమ్ రెగ్యులర్ స్కీమ్. October బికమ్ మై ఎగ్జామ్ సప్లై, బికమ్ ట్యాక్సిబుల్ సప్లై. సో ఫస్ట్ ఈ 2 చూద్దాం అమ్మా, ఈ 2 చూద్దాం, తర్వాత ఈ 2 చూద్దాం. ఈ 2 సపరేట్, ఓకేనా? చెప్పండి సార్. నా దగ్గర ఇన్పుట్స్ ఉండొచ్చు, సెమీ ఫినిష్డ్ గూడ్స్ ఉండొచ్చు, లేదా ఫినిష్డ్ గూడ్స్ ఉండొచ్చు, లేదా సార్ క్యాపిటల్ గూడ్స్ ఉండొచ్చు. సార్ ఈ 3 మీద, ఈ 4 మీద నేను ఎంతైతే జిఎస్టీ పే చేసానో పర్చేజ్ చేసినప్పుడు ఆ జిఎస్టీ ఇప్పుడు మేము మీకు అలౌ చేస్తాము. అదే మా ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైందా? సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మా విజువలైజ్ చేసుకోండి, ఊహించుకోండి. ఓహో, నా దగ్గర క్లాత్ ఉంది, ముక్కలు చేసిన షర్ట్లు ఉన్నాయి, షర్ట్ కుట్టే పెద్ద మిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ నా దగ్గర గూడం ఉంటాయి. మరి ఇవన్నీ October 3rd ఐ బికమ్ రెగ్యులర్ పర్సన్. మరి October 2nd నిన్న నా గూడంలో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో, ఏవైతే క్యాపిటల్ గూడ్స్ ఉన్నాయో వాటి మీద పే చేసిన జిఎస్టీ నాకు ఐటీసీ ఇస్తాడమ్మా. సింపుల్. అదేవిధంగా అది ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఒక చిన్న నోట్, మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఏంటంటే సార్ బాగానే ఉన్నాయి సార్, ఈ గూడ్స్ కొన్నాం ఊరికే. ఫర్ ఎగ్జాంపుల్కి సార్ ఈ గూడ్స్ నేను కొన్నేమో 6 months బ్యాక్ కొన్నాను, కొన్నేమో 2 months బ్యాక్ కొన్నాను, కొన్నేమో 1 year బ్యాక్ కొన్నాను, కొన్నేమో 2 years బ్యాక్ కొన్నాను, కొన్నేమో ఎప్పుడో 3 years బ్యాక్ కొన్నాను. గూడంలో పడి ఉన్నాయి సార్ నా దగ్గర. ఎప్పుడో కొన్నాను సార్ నేను, నా గూడంలో పడి ఉన్నాయి October 2nd. మరి అన్నిటి మీద ఐటీసీ ఇస్తారా? క్వశ్చన్ అర్థమైందా? సార్ గూడంలో స్టాక్ కొన్నాం, ఆ స్టాక్ని నిన్న కొనొచ్చు, మొన్న కొనొచ్చు, 6 months బ్యాక్ కొనొచ్చు, నేను 2 years బ్యాక్ కొనొచ్చు కదా. మరి మొత్తానికి ఐటీసీ ఇస్తారంటే నో, అప్ టు 1 year. నువ్వు 1 year లోపు October 2nd నుంచి బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ October 2nd 2023 నేను ఎలిజిబుల్. October 2nd 2022 వరకు ఏవైతే గూడ్స్ కొన్నావో ఓన్లీ ఈ 1 yearలో కొన్న వాటికి మాత్రమే ఐల్ గివ్ ఐటీసీ. మోర్ దాన్ 1 year కొన్నట్లయితే అవి బ్లాక్ అయిపోతాయి. సింపుల్. అర్థమైందా? చూడండి ఒకసారి, సింపుల్ పాయింట్లమ్మా. బట్టి కొడితే మర్చిపోతారు. మిమ్మల్ని మీరు ఊహించుకోండి, ఓహో నేనే బిజినెస్ చేస్తున్నాను, ఇప్పటివరకు నేను కాంపోజిషన్లో ట్యాక్స్ పే చేస్తున్నాను కాబట్టి నాకు జిఎస్టీ లేదు, ఐటీసీ లేదు. ఇప్పుడు October 3rd ఏమైందంటే నాకు నా బిజినెస్ బాగా పెరిగిపోయింది, నా టర్న్ ఓవర్ బాగా పెరిగిపోయింది, 1.5 crore దాటిపోయింది. సో ఐఎమ్ ఇన్ఎలిజిబుల్ టు కంటిన్యూ ఇన్ కాంపోజిషన్ స్కీమ్. సో నవ్ October 3rd ఐ కన్వర్ట్ ఇంటూ రెగ్యులర్ స్కీమ్. మరి ఎప్పుడైతే రెగ్యులర్కి వెళ్ళిపోయానో ఐ కెన్ కలెక్ట్ జిఎస్టీ, ఐ హ్యావ్ టు పే జిఎస్టీ టు గవర్నమెంట్. ఇప్పుడు నీకు ఐటీసీ ఇస్తాడా అంటే ఇస్తాడు. ఎలా సార్? October 2nd
నీ గూడెంలో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో, నీ గూడెంలో ఎంతైతే ఫినిష్డ్ గూడ్స్ ఉన్నాయో, నీ గూడెంలో ఎంతైతే సెమీ ఫినిష్డ్ గూడ్స్ ఉన్నాయో, నీ గూడెంలో ఏదైతే క్యాపిటల్ గూడ్స్ ఉన్నాయో, వీటన్నిటి మీద పే చేసినటువంటి జిఎస్టీ నీకు ఐటీసీ అలౌ చేస్తాడు. మరి ఆ గూడెంలో ఉన్నటువంటి గూడ్స్ ఎప్పుడు కొనాలి సార్ అంటే ఓన్లీ అప్ టు 1 year బ్యాక్లోకి వెళ్తే అవి మాత్రమే నీకు అలౌడ్. అర్థమైందా? అంటే ఏంటమ్మా, కాంపోజిషన్ నుంచి రెగ్యులర్కి వచ్చినా, ఎగ్జామ్ నుంచి ట్యాక్సిబుల్కి వచ్చినా సరే ఐటీసీ అలౌడ్ ఆన్ ఇన్పుట్స్, సెమీ ఫినిష్డ్ గూడ్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్ లేడ్ డౌన్ ఇన్ గూడెం జస్ట్ 1 day బిఫోర్. అయిపోయింది అంతే సార్. మరి వీళ్ళ సంగతి ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ విత్ ఇన్ 30 days, వాలంటరీ అయితే వీళ్ళకి సేమ్ అమ్మా. బట్ వీళ్ళకి ఏంటంటే ఎక్సెప్షన్ సార్, క్యాపిటల్ గూడ్స్ మీద వీళ్ళకి జిఎస్టీ ఇవ్వరు. ఓన్లీ ఇన్పుట్స్ మీద మాత్రమే వీళ్ళకి జిఎస్టీ పే చేస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, వేరియేషన్ గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకైతేనేమో బోత్ ఇన్పుట్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్, వీళ్ళిద్దరికేమో ఓన్లీ ఇన్పుట్స్ మీద మాత్రమే జిఎస్టీ అలవడం. ఇంత ఇంకేం లేదు. ఇప్పుడు ఇక్కడ రివర్స్ చెప్పండి నాకు. నేను రెగ్యులర్ నుంచి ఎగ్జామ్ కాంపోజిషన్కి వెళ్ళిపోయాను. నేను రెగ్యులర్గా ఉన్నాను ఇప్పటిదాకా నేను రెగ్యులర్గా పే చేస్తున్నాను. నాకు ఐటీసీ ఇచ్చింటారు కదా నేను ఇప్పటిదాకా రెగ్యులర్గా ఉన్నాను. నా టర్న్ ఓవర్ ఏమైపోయింది, పడిపోయింది మొత్తం. సో నౌ ఐ బికమ్ కాంపోజిషన్ స్కీమ్. మరి ఇప్పటిదాకా నేనేం చేస్తుంటాను, ఐ టుక్ ఐటీసీ. ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని రివర్స్ చేయాలి. ఎందుకని ఇప్పటి నుంచి నేను గవర్నమెంట్ జిఎస్టీ పే చేయను, బికాస్ ఐ వెంట్ టు కాంపోజిషన్. మీరే థింక్ చేయండి. ఇప్పటిదాకా తీసేసుకున్నాను, వాడేసుకున్నాను డబ్బులు, మరి ఐటీసీ వాడేసుకున్నాను. ఏం చేసే వాడేసుకొని ఈ మంత్లో నెక్స్ట్ మంత్ నుంచి ఐ బికమ్ కాంపోజిషన్ అంటున్నావు. మరి గవర్నమెంట్ ఊరుకుంటుందా? రివర్స్ చేయి, తీసుకున్న డబ్బులు కక్కు వెనక్కి. నెక్స్ట్ ట్యాక్సిబుల్ బికమ్ ఎగ్జామ్ట్. రివర్స్ అమ్మ, సింపుల్గా ట్యాక్సిబుల్ బికమ్ ఎగ్జామ్ట్. సేమేగా, అది కూడా అంతే. ఓపెన్ చేయడం బుక్. ఇక్కడ మనకి 4 cases ఉంటాయమ్మా. ఇక్కడ ఐటీసీ పేజ్ నెంబర్ చాలా బుక్లు భలే ఉన్నాయమ్మా. వెళ్ళి ఎక్సలెంట్ బుక్స్ ఐసీ వాళ్ళు. ఈ చదవండి, రంగురంగుల పుస్తకాలు కాదు, మాయలు. వేలు కొనమాకండి బుక్స్. ఎవడు పట్టిన బుక్లు అమ్మేవాడే. రండమ్మా, స్పెషల్ కేసెస్ రండి. ఇదిగోండి, ఈ 2 చార్ట్లు చాలు మనకి. ఇది అయిపోయింది ఈ చార్టు. ఇక్కడ చూడండి, రిజిస్టర్డ్ పర్సన్ హూ హ్యాస్ అవైల్డ్ ఐటీసీ స్విచ్చింగ్ ఫ్రమ్ రెగ్యులర్ టు కాంపోజిషన్. నెక్స్ట్ ఎగ్జామ్ టు ట్యాక్సిబుల్. 3 ఏంటమ్మా, క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. వెళ్ళిపోతున్నాం ఇంటికి, ఇంకా మాకు ఇచ్చేసి డబ్బులు. క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఇది ఇంపార్టెంట్. లాస్ట్ పాయింట్ చూడండి, సప్లై ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ ఆర్ ప్లాంట్ అండ్ మిషనరీ ఆన్ విచ్ ఐటీసీ హ్యాస్ బీన్ టేకెన్. సప్లై ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ ఆన్ విచ్ ఐటీసీ హ్యాస్ బీన్ టేకెన్. మీకు కానీ గుర్తుంటే ఈ పాయింట్ మనం కవర్ చేసాం అక్కడ సప్లై చాప్టర్లో. గుర్తుందా మీకు సార్? సప్లై చాప్టర్లో మనం చెప్పాం ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ ఆన్ విచ్ ఐటీసీ హ్యాస్ బీన్ టేకెన్, దట్ ఈస్ సప్లై అని చెప్పాను ఆ రోజు మీకు. ఈ పాయింట్ మనకి ఐటీసీలో వస్తుంది. మనకి ఇలా సప్లై చేసేసుకుంటే నువ్వు గవర్నమెంట్కి కంపల్సరీగా ఐటీసీ ఎంత తీసుకున్నావో అది పే చేయాల్సి వస్తుంది నీకు. నేను చెప్పాను ఈ పాయింట్ మీకు, కావాలి చెక్ చేసుకోండి రిజిస్ట్రేషన్లో. ఎక్కడ సప్లైలో, సప్లై వితౌట్ కన్సిడరేషన్. ఫస్ట్ పాయింట్ ఇదే, ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ వితౌట్ ఏంటిది కన్సిడరేషన్ ఆన్ విచ్ ఐటీసీ హ్యాస్ బీన్ అవైల్డ్. ఈ పాయింట్, ఈ 3 లైట్ అమ్మా, ఈ 3 వదిలేసేయండి. ఒకసారి చూసుకోండి, ఇది ఇంపార్టెంట్ అమ్మా, బికాస్ విల్ గెట్ 1 ప్రాక్టికల్ క్వశ్చన్ ఫ్రమ్ హియర్. మా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏం చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడో ఒక మిషన్ కొన్నారన్నమాట 10 lakhsకి. మీరు 2 years బ్యాక్ ఒక మిషన్ కొన్నారు. మిషన్ కొని మా మిషన్ మీద ఒక 2 lakh జిఎస్టీ పే చేశారు మీరు. అర్థమైందా? మిషన్ కొన్నాం, మిషన్ మీద 2 lakh జిఎస్టీ పే చేసాం. 2 lakh జిఎస్టీ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ రాసుకున్నాము, అవైల్ చేసుకుని వాడేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఆఫ్టర్ 2 years ఈ 10 lakhs బిజినెస్ అసెట్ని అమ్మేస్తున్నాం. అర్థమైంది ఎగ్జాంపుల్? సింపుల్ అమ్మ క్వశ్చన్, ఎగ్జామ్లో వస్తుంది చాలాసార్లు, వచ్చింది కూడా 8 marksకి. 10 lakhs మిషన్ కొన్నాం, అవునా? మనం 2 years బ్యాక్ 10 lakhs పెట్టి మిషన్ కొన్నాం, అవునా? జిఎస్టీ పేడ్ దాని మీద, ఐటీసీ అవైల్ చేసుకున్నావు, వాడేసుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు ఆఫ్టర్ 2 years? ఆఫ్టర్ 2 years
నువ్వు దీన్ని ఏమో సేల్ చేసేస్తున్నావు. ఆఫ్టర్ 2 years నువ్వు దీన్ని ఏమో సేల్ చేసేస్తున్నావు. ఇదేగా సప్లై ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ ఆన్ విచ్ ఐటీసీ హ్యాస్ బీన్ అవైల్డ్. ఇప్పుడు ఏం చెప్తారు గవర్నమెంట్ వాడు, బాబు ఈ ట్రాన్సాక్షను సప్లై ట్రాన్సాక్షన్, ఈ ట్రాన్సాక్షను సప్లై ట్రాన్సాక్షన్. సో నువ్వు మొత్తం ఎంత తీసుకున్నావు, ఐటీసీ 2 lakhs తీసుకున్నావు. బట్ యు ఆర్ యూజింగ్ మిషన్ ఫర్, ఆగండి ఒక నిమిషం, మొత్తం లైఫ్ ఎంత, 5 years క్యాపిటల్ గూడ్స్ కావునా, 5 years లైఫా. నువ్వేం చెప్పావు చెప్పండి, అరే నేను ఈ మిషన్ని 5 years బిజినెస్లో వాడుతాను, వాడి ప్రొడక్షన్ చేస్తాను, గూడ్స్ అమ్ముతాను, జిఎస్టీ కలెక్ట్ చేస్తాను, గవర్నమెంట్ పే చేస్తాను. సో పని చేయి, 2 lakh మొత్తం నాకు ముందే ఇచ్చేసి. అదేమో చెప్పింది. ఎందుకు ఇచ్చాడు మీకు జిఎస్టీ గవర్నమెంట్ వాడు, అరే మిషన్ కొన్నాను 10 lakhsకి, 5 years వాడతాను, 5 years వాడి గూడ్స్ ప్రొడక్షన్ చేసి కస్టమర్లకు అమ్మి నీకు జిఎస్టీ పే చేస్తా. సో నాకు 2 lakhs ఇచ్చేయాలి. వాడేసుకున్నాం మొత్తం. ఇప్పుడు మాట తప్పుతున్నావు మధ్యలో, ఇప్పుడు ఏం చేస్తున్నామ్మా, 2 years తర్వాత సేల్ అంటున్నావు, మరి మాట తప్పావు కదా. సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ 2 lakhs కదా, నీకు మొత్తం నాట్ ఎలిజిబుల్ కదా. నువ్వు ఎన్ని సంవత్సరాలు వాడావు బిజినెస్లో, 2 years వాడావు. సో 2 yearsకి తీసుకో, ఎంతో లెక్కలు కట్టుకుందాం ఇప్పుడు ఏమో, 2 years లెక్కలు కట్టుకుందాం, మిగతాది మాకు ఇచ్చే గవర్నమెంట్కి. అర్థమవుతున్న పాయింట్, ప్లెయిన్గా చెప్పండి. మీరేం చేశారు, ఒక మిషన్ కొన్నారు, 5 years లైఫ్. గవర్నమెంట్కి ఏం ప్రామిస్ చేశారు మీరు, నేను ఈ మిషన్ని బిజినెస్లో 5 years వాడతాను, వాడి బాగా ప్రొడక్షన్ చేసి నీకు జిఎస్టీ పే చేస్తానని చెప్పావు. అందుకని ఈ 2 lakh మొత్తం నాకు ఇచ్చే ఇప్పుడే, నేను 2 lakh వాడేసుకున్నావు. నువ్వేం చేయాలి అప్పుడు, మిషన్ 5 years వాడాలి. బట్ ఆఫ్టర్ 2 years ఏం చేస్తున్నావు, సేల్ చేసేస్తున్నావు. మరి ఆఫ్టర్ 2 years నువ్వు సేల్ చేసినప్పుడు నువ్వు 2 lakhs నాట్ ఎలిజిబుల్ కదా. సో 2 lakh 5 yearsకి అయినప్పుడు యు ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ పార్ట్ కదా, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓన్లీ 2 lakhs 2 years. సో మిగతా 3 yearsకి ఎంతైతే ఐటీసీ ఉందో అది రివర్స్ చేసే. ఇప్పుడు దొరికిన పాయింట్ అది మనం చేసేది. ఎలా కనుక్కోవాలి సార్ అంటే ఏమో, మనోడు ఏం చెప్తాడంటే, బాబు 5% per quarter, 5% per quarter ఉంచుకో. నువ్వు ఎన్నోరైతే బిజినెస్లో వాడుకున్నావు, 2 years వాడావా, సరే పని చేయి, 2 years అంటే 8 quarters. సో 40% ఎలిజిబుల్ క్రెడిట్ నువ్వు ఉంచేసుకో, మిగతా 60% రివర్స్ చేసే. అవుతుందా. సో 2 lakhsలో ఏమో ఎన్ని ఇయర్స్ అయితే వాడుకుంటావో ప్రతి క్వార్టర్కి 5% అలౌడ్. ఎందుకంటే నువ్వు బిజినెస్ చేసావు, గూడ్స్ ప్రొడ్యూస్ చేసావు, అమ్మావు. సో 2 lakhsలో 2 yearsని వాడావు బాగానే, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 2 years. 2 years ఉంచుకో, మిగతా 3 years ఎంతైతే జిఎస్టీ ఉందో అది మాకు రివర్స్ చేసే. ఎలాగది సార్, 5% per quarter ఉంచుకో, రిమైనింగ్ లైఫ్ ఎంతైతే ఉందో అది మాకు రివర్స్ చేసే. ఆర్ ఇక్కడ పాయింట్ ఉందమ్మా, ఆర్ జిఎస్టీ ఆన్ ట్రాన్సాక్షన్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మిషన్ నేను ఏమో 10 లక్షలకు అమ్ముతున్నాను, మళ్ళీ ఐఎమ్ సెల్లింగ్ ఫర్ 8 lakhs అనుకోండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మిషన్ నేను ఐఎమ్ సెల్లింగ్ ఫర్ 18 lakhs. 18 lakhsకి అమ్మినప్పుడు దీని మీద జిఎస్టీ ఎంత పే చేస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది రివర్స్ చేస్తే 1,20,000 వచ్చింది అనుకుందాం. 1,20,000 రివర్స్ చేసిన తర్వాత నువ్వేం చేస్తున్నావు, దీన్ని మిషన్ అమ్మేస్తున్నావు బయట. మరి అమ్మేసినప్పుడు ఎంత జిఎస్టీ పే చేస్తాం, మరి అమ్మినప్పుడు జిఎస్టీ కలెక్ట్ చేస్తాం కదా మా ట్రాన్సాక్షన్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ సేల్ చేసినప్పుడు నువ్వు 1,50,000 జిఎస్టీ వచ్చింది నాకు. సో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, 1,50,000 rupees వీ షుడ్ పే టు గవర్నమెంట్. ఓకేనా, రైట్. ఫస్ట్ ఏంటమ్మా చెప్పండి సార్, మిషన్ కొని వాడుకుంటానని ప్రామిస్ చేసాం, బట్ మిడిల్ అమ్మేస్తున్నావు. సో ఎన్నాళ్ళైతే వాడి గవర్నమెంట్కి జిఎస్టీ పే చేసావో ఆ పీరియడ్కి ఉంచుకో జిఎస్టీ, నో ప్రాబ్లం. రిమైనింగ్ పీరియడ్కి రివర్స్ చేసే. ఎంత, 5% per quarter ఉంచుకో, రివర్స్ చేసే. నెక్స్ట్ అమ్మా, ఆర్ జిఎస్టీ ఆన్ ట్రాన్సాక్షన్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఓకేనా, దీనికి ఒక చిన్న క్వశ్చన్ చేద్దాం, ఊరిని అయిపోయింది. రెండమ్మా, ఈ బుక్ తీసుకోండి, మీరు వాడే బుక్. ఈ బుక్లో మా క్వశ్చన్ నెంబర్ 28 రెండు అయిపోయింది ఊరినే. చూడమ్మా క్వశ్చన్ నెంబర్లో, ఆన్ 25th August అగర్వాల్ రిజిస్టర్డ్ కంపెనీ పర్చేజ్ 1 machine ఫర్ 12,39,000 ఇంక్లూడింగ్ జిఎస్టీ ఫ్రమ్ 1 supplier. ఇప్పుడు కొన్నా ఉంటాము నువ్వు 12,39,000 కొన్నా ఉంటా, ఇంక్లూడింగ్ జిఎస్టీ అంటాం అది. ఓకే, మరి జిఎస్టీ ఎలా వస్తుంది మనకి, ఇంటూ 118 18/118.
తర్వాత చూడు, హూ ఇష్యూడ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఆన్ ద సేమ్ డేట్. మిస్టర్ అగర్వాల్ యూజింగ్ ద మెషిన్ ఫర్ ఐటీసీ అండ్ అవైల్డ్ ఫుల్ ఐటీసీ. Agarwal used the machine for the process of manufacturing. However, Miss Agarwal sold, అండర్లైన్ చేయడమ్మా sold అనేది, sold machine to Mrs. Suresh Kumar, ఆంధ్రప్రదేశ్. అబ్బో మన పేరు రాసాడమ్మా. On 20th August of next year. ఎప్పుడు కొన్నావు అంటావు నువ్వు? లాస్ట్ ఇయర్లో 25th August కొన్నావంట. ఓకేనా? 25th August కొన్నావు లాస్ట్ ఇయర్. ఈ ఇయర్లో ఆగస్ట్లో అమ్మేస్తున్నావు. ఓకే, ఎంతకు అమ్ముతున్నావు నువ్వు? 7,50,000కి అమ్ముతున్నావు. ఎంత కొన్నావు? 12,39,000 కొన్నావు, ఇంక్లూడింగ్ జిఎస్టీ. 1118/1118 అది జరిగింది. ఎన్ని క్వార్టర్స్ చెప్పమ్మా? లాస్ట్ ఇయర్లో ఏప్రిల్, మే, జూన్ అయిపోయింది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఒక క్వార్టరు. చూడండి, ఆగస్ట్లో కొన్నాం మనం, అంటే ఏంటి? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఒక క్వార్టరు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఒక క్వార్టరు. జాన్, ఫెబ్, మార్చ్ లాస్ట్ ఇయర్లో 3 క్వార్టర్స్. అవునా? సో 3 quarters లాస్ట్ ఇయర్. ఈ ఇయర్లో చెప్పండి అమ్మా. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. ఈ క్వార్టర్లో 2 అమ్మా. 2 ఇన్ కరెంట్ ఇయర్, 3 ఇన్ పాస్ట్ ఇయర్. మొత్తం ఎన్ని క్వార్టర్స్ సార్? మొత్తం 5 quarters అమ్మా. ఎంత క్వార్టర్కి? 5%. సార్ 25% మనం ఉంచుకోవచ్చు. సో 75% ఆఫ్ జిఎస్టీ రివర్స్ చేయాలి. ఎంత జిఎస్టీ ఫస్ట్ చెప్పండి నాకు ఎంతో కనుక్కోండి అమ్మా. 18% అంటే ఫస్ట్ జిఎస్టీ ఎంత కనుక్కోండి. 12,39,000 ఇంక్లూడింగ్ జిఎస్టీ బై 118 into 18. సార్ 1,89,000 నేను జిఎస్టీ పే చేశాను. అవునా? సో దాంట్లో నేను ఎంత ఎలిజిబుల్? నేను 5 quarters కదా. సో 1,89,000 into 25% కదమ్మా. క్వార్టర్ 5% into 5 quarters. సో 25% నేను ఉంచుకోవచ్చు బికాస్ వాడాను కాబట్టి. మిగతా 75% రివర్స్. సార్ 25% ఎలిజిబుల్, 75 రివర్స్ అమ్మా. ఎంత చెప్పండి అమ్మది? సార్ 47,250 ఉంచుకోవచ్చు. మైనస్ 1,89,000. సార్ 1,41,750 రివర్స్ చేయాలి. ఆర్ ఇంకోటి ఏముంది? జిఎస్టీ ఆన్ ట్రాన్సాక్షన్ వాల్యూ. ఎంత అమ్ముతున్నావు జిఎస్టీ అంటే? సార్ 7,50,000కి అమ్ముతున్నాను. సో 7,50,000 into 18% ఎంతమ్మా? 1,35,000 రూపీస్. ఆర్ 1,35,000 వచ్చేవారు హైర్ ఎంత? 1,41,750. సో 1,47,550 వీ షుడ్ రివర్స్. అర్థమైందా? సింపుల్ క్వశ్చన్ అమ్మా. మెషిన్ కొన్నావు, ఏం ప్రామిస్ చేసావు? 5 ఏళ్ళు వాడుతాను ప్రామిస్ చేసావు. ఎన్ని వాడావు? 5 quarters వాడావు. క్వార్టర్కి ఎంత? 5% ఉంచుకో. 25% ఎలిజిబుల్ ఉంచుకో. 75% నువ్వు వాడలా, రివర్స్ చేసి. ఆర్ ట్రాన్సాక్షన్ వాల్యూ మీద ఎంతైతే అమ్ముతున్నావో దీని మీద జిఎస్టీ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ఓకేనమ్మా? ఏమో క్వశ్చన్ నెంబర్ దీనికి రండి అమ్మా చేద్దాం. 27 ఇంపార్టెంట్ మార్క్ చేసుకోండి ఈ పాయింట్ మీద. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. క్వశ్చన్ నెంబర్ 27 పాయింట్ ఆన్ దేని మీద? అది కాంపోజిషన్ డీలర్ బికమ్ రెగ్యులర్ స్కీమ్కి వస్తే ఎలాగ ఐటీస్ ఇస్తారు? చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మా. హడావుడి చేస్తాడు కానీ ఏముండదు దీంట్లో. చూడండి 27 చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 27. ఇది ఇంపార్టెంట్ అమ్మ క్వశ్చన్. నెక్స్ట్ చేసే క్వశ్చన్ ఇంపార్టెంట్, ఎగ్జామ్ రావచ్చు, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. అండ్ క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ ఈజీ దీంట్లో. బి అండ్ కంపెనీ పార్ట్నర్షిప్ ఫ్రమ్ నాగపూర్, మహారాష్ట్ర ఈజ్ హోల్సేలర్ ఆఫ్ ట్యాక్సిబుల్ ప్రొడక్ట్ ఆఫ్ పి అండ్ క్యూ. 2 ప్రోడక్ట్లు అంటమ్మా. ముందు డేటా రాసుకోండి. పి ఇది ట్యాక్సిబుల్, క్యూ exempt. ఓకే. ద ఫర్మ్ సప్లైస్ దీస్ ప్రొడక్ట్స్ ఓన్లీ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర. అంటే ఏంటమ్మా? ఓన్లీ ఇంట్రాస్టేట్, ఐజిఎస్టీ కాదు, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఇంట్రాస్టేట్. ఓకే. ఆల్ ప్రొక్యూర్మెంట్స్ ఆర్ ఆల్సో ఫ్రమ్ రిజిస్టర్డ్ ఇన్ అండర్ సేమ్. ద ఫర్మ్ పే ట్యాక్స్ అండర్ ఏం చేయండి అమ్మా? అండర్ కాంపోజిషన్ స్కీమ్లో ట్యాక్స్ పే చేస్తాం మనోడు. మహారాష్ట్ర లిమిట్ ఎంత? 1.5 crores. ఓకేనా? బి అండ్ కంపెనీ హ్యాస్ ఫర్నిష్డ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టర్న్ ఓవర్ అంటమ్మా. చూడండి ఎంత ఉందో టర్న్ ఓవర్. చూడమ్మా 30th Juneకి
60 lakhs ప్లస్ 70 lakhs 65 యాడ్ చేయండి ఎంతో టర్న్ ఓవర్ ఊరికనే మనకు కావాలిగా చెక్ చేయాలి మరి 30th June చూడండి ఎంత ఉందో టర్న్ ఓవర్ మీన్స్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ దట్ ఈస్ ట్యాక్స్బుల్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ట్ రెండు కలిపి చూడండి టర్న్ ఓవర్ అంటే 26 కోసం అమ్మ 60 lakhs ప్లస్ 17 lakhs 65 77 lakhs 65 అయింది ఎప్పటికి జూన్కి సెప్టెంబర్ చూడండి ప్లస్ 50 lakhs ప్లస్ 17 lakhs అంతే మొత్తం సార్ 1,44 lakhs 65,000 రూపీస్ అయింది అవునా ఎప్పటిదాకా అది సార్ 30th Septemberకి 1,44 lakhs 65,000 అయింది ఓకే కింద ఏమో చూడమ్మ ఇంకా సార్ స్టాక్ ఆన్ 30th June మనకు పని లేదు స్టాక్ ఆన్ 30th September ఇచ్చాడమ్మా స్టాక్ ఆన్ 31st October రైట్ చూద్దాం ఏంటో పీ ఇచ్చాడు క్యూ ఇచ్చాడు ఓకే కింద చూడండి ఇంకా ద ఎంటైర్ స్టాక్ ఆఫ్ పీ అండ్ క్యూ అవైలబుల్ విత్ ద ఫర్మ్ ఆన్ 30th September ఈజ్ పర్చేస్ డ్యూరింగ్ ద సెడ్ హాఫ్ ఇయర్ except one consignment valuing 3 lakhs which was purchased in the April month of the preceding financial year అంటే ఏంటి సార్ ఫస్ట్ డేట్ చెప్పండి అప్పుడు నాకు 30th September ఎంత అండర్లైన్ చేయండి అమ్మా 10 lakh 12 lakhs రెండు మనకి పి ఏంటి ట్యాక్సిబుల్ ప్రొడక్ట్ చూడండి అమ్మా సార్ స్టాక్ అవైలబుల్ ఎప్పుడు మనకి 30th September కావాలి మిగతా రెండు మనకు అనవసరం మిగతా డేట్లు ఏంటి సార్ 30th June మనకు కావాలా ఎప్పుడో జూన్ అయిపోయింది కొట్టేసాను జూన్తో పని లేదు 31st October కావాలా అక్టోబర్ వద్దు నెక్స్ట్ ఎప్పుడు ఉన్నది ఇప్పుడు ఎక్కడున్నాం మనం 30th Septemberలో ఉన్నాం అంటలేం చేయండి అక్కడ 30th Septemberలో ఏమున్నాయి మనకు రెండు ఉన్నాయి సార్ పీ ఉంది క్యూ ఎంతమ్మా చెప్పండి అమ్మా సార్ పీ 10 lakhs మన దగ్గర క్యూ 2 lakhs ఈ 10 lakhs అంట ఒక 3 lakhs ఏమో 1 year బ్యాక్ కొన్నారంట ప్రీవియస్ 1 year దాటిపోతుంది సార్ దీంట్లో 3 lakhs ఏమో మోర్ దాన్ 1 year అంట 7 lakhs ఏమో ఎందుకు ఈ పాయింట్ నాకు చెప్పాను గుర్తుందా మీకు సార్ 1 year దాటితే నో ఐటీసీ అంటే ఏంటమ్మా సార్ 3 lakhs నో ఐటీసీ దీనికి ఐటీసీ ఇస్తారా ఎగ్జామ్షన్కి దీనికి ఐటీసీ ఇస్తారా దీనికి నో ఐటీసీ ఓన్లీ 7 lakhs ఐటీసీ ఇస్తారు మనకి వద్దునా రైట్ చూద్దాం ఇంకేమున్నాయో ఇంకా చదవండి అమ్మ కింద the said stock could not be sold during the month of the October okay in the current financial year in the month of October next no purchases were made ఇంకేం కొనలేదంటమ్మా ఈ స్టాక్ ఉంది కదా మన దగ్గర ఇంకేం కొనలేదంట మనం ఓకే అండ్ ప్రొడక్ట్స్ వర్ సోల్డ్ విత్ ద ప్రాఫిట్ మార్జిన్ ఆఫ్ 20% ఆన్ సేల్స్ అంటమ్మా గూడ్స్ అమ్ముతున్నాం సేల్స్ మన టర్న్ ఓవర్ కావాలి కదా మనకి ఎంత అంటే కాస్ట్ 20% ఆఫ్ ప్రాఫిట్ అంటమ్మా ఓకే రైట్ బాగుంది కింద చూడండి పీక్యూ టోటల్ ఓకే 2 lakhs అమ్మామంట 1వ తారీఖు ఏమో యాడ్ చేసుకుంటూ వెళ్దామా ఎందుకని మనకి 1.5 దాటితే అక్కడ ఆగిపోవాలి రెండు ఇంకా యాడ్ చేద్దాం ఎంత మన దగ్గర 30th Septemberకి 1,44 lakh 65 ఉంది యాడ్ చేయండి అమ్మా 2,03,000 సరిపోలేదు 1,38,500 250 సరిపోలేదు నెక్స్ట్ 1,06,250 సరిపోలేదు 92,500 ఓ అక్కడ గీత కొట్టుకోండి 1,50,05,000 క్రాస్ ఎప్పుడు క్రాస్ అయ్యాం మనం సార్ 3rd October మనకి లిమిట్ క్రాస్ అయిపోయింది 1.5 crore October 3rd సార్ లిమిట్ క్రాస్ సో ఇక్కడ నుంచి మనము కాంపోజిషన్ టు రెగ్యులర్కి వచ్చేసాం సో మన దగ్గర ఉన్నటువంటి October 2nd అంతేనా సార్ October 2nd నా దగ్గర ఉన్నటువంటి ఇన్పుట్స్ మీద క్యాపిటల్ గూడ్స్ మీద నాకు ఐటీసీ ఇస్తారు సార్ ఇది ఫస్ట్ పాయింట్ మీకు తెలుసుకోవాల్సింది అర్థమైందా October 3rdకి నాకు 1.5 crore దాటిపోయిన టర్న్ ఓవర్ సో October 2nd ఎంతైతే నా దగ్గర స్టాక్ ఉందో దాని మీద నాకు దే విల్ గివ్ ఐటీసీ అంతేనా రైట్ ఇంకేం చూడండి ఇంకేమంటే అంతే కదా రైట్ ఏం చేద్దాం కనుక్కుందామా థియరీ మొత్తం రాయండి ఫస్ట్ ఇదంతా యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 18 ఇలాగ ఎప్పుడైతే కాంపోజిషన్ ట్యాక్స్ పేర్ రెగ్యులర్కి వెళ్ళిపోతాడో ఎప్పుడైతే లిమిట్ దాటిపోతుందో ప్రీవియస్ డేలో ఇమ్మీడియట్లీ ప్రీవియస్ డేలో ఉన్నటువంటి స్టాక్ ఇన్ సెమీ ఫినిష్డ్ గూడ్స్ స్టాక్ ఇన్ ఫినిష్డ్ గూడ్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్ మీద
పే చేసిన ఐటీసీ జిఎస్టీని మనకి ఇస్తాడు. సో ఏం చేయాలి మనం ఇప్పుడు? సార్ క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాక్ హెల్డ్ ఆన్ అక్టోబర్ 2 మనకు కావాలిగా మరి. సార్ క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాక్ అక్టోబర్ 2 మనకేముందాం ఇక్కడ? అక్టోబర్ 30th సెప్టెంబర్ మనకి ఇది రాయండి ఫస్ట్. సార్ స్టాక్ ఆన్ 30th సెప్టెంబర్ ఎంత మనకి మొత్తం తీసుకొని చెప్తా 10 lakhs. ఓకే అవునా? మన దగ్గర సెప్టెంబర్ 30 10 లక్షలు ఉంది. మరి దీన్ని సేల్ చేసాం కొంత, దీంట్లో మరి కొంత సేల్ చేసాం కదా. మనం ఎంత సేల్ చేసాం చెప్పండి అమ్మా. ఫస్ట్ ఎంత సేల్ చేసాం మనం? 2 lakhs అమ్మాం అవునా? ఫస్ట్ ఎంత అమ్మాం మనం? 2 lakhs అమ్మాం. ఓకే రైట్ అమ్మా. మైనస్ సేల్స్ తీసేయాలి మరి. స్టాక్ కావాలంటే మనకి 10 lakhs లేదు మన దగ్గర, మొత్తం బయటకు వెళ్ళిపోయింది. అమ్మ సేల్స్ ఎప్పుడు చెప్పండి అమ్మా? 1st అక్టోబర్ అమ్మాము, మళ్ళీ 1st అక్టోబర్ ఇంకోసారి అమ్మాము, ఏమో 2nd అక్టోబర్ అమ్మాము. ఇక్కడ దాకా చాలు, 3rd కలమాకండి, ఓన్లీ 2nd దాకానే. ఫస్ట్ ఎంత అమ్మావు నువ్వు? సార్ 2 lakhs అమ్మాను సార్. 2nd ఎంత అమ్మావు? ఫస్ట్ మళ్ళీ ఎంత అమ్మావు? సార్ 1,33,000 అమ్మాను సార్ నేను. 2nd ఎంత అమ్మావు? సార్ 67 అమ్మాను సార్. మొత్తం చెప్పండి అమ్మా సేల్స్ ఎంత చేసాము? ఎందుకని ఓన్లీ పీ తీసుకుంటున్నాం? సార్ క్యూ ఎగ్జామ్ట్, నో ట్యాక్స్ పెయిడ్, నో జిఎస్టీ అలౌడ్. 2 lakh ప్లస్ 1,33,000 ప్లస్ 67. సార్ నేను 4 lakhs అమ్మాను సార్ మొత్తం. ఇదేంటిది సేల్సా కాస్టా? ఇది ఎట్ కాస్ట్ 10 lakhs అంటే 10 lakhs ఏంటి ఎట్ కాస్ట్. ఇది సేల్ వాల్యూ. ఏం చెప్పండి నీకు? సార్ సేల్స్ ఆర్ మేడ్ ఎట్ 20% ప్రాఫిట్. సార్ మనకు ఎంత కావాలి? మనకు కాస్ట్ కావాలి కదమ్మా. సో మైనస్ ప్రాఫిట్ ఎంత? సార్ 20%. 80,000 అమ్మా. ఎంత? 3 lakh ఇక్కడ రాసి. సార్ 3,20,000 అమ్మేసాం. ఇంకెంత మన దగ్గర? సార్ 10 lakhs మైనస్ రాయండి అమ్మా. సార్ నా దగ్గర 6,80,000 రూపీస్ నా దగ్గర స్టాక్ ఉంది. ఇంకేం చెప్పాము సార్? ఈ 6,80,000లో సార్ 3 lakh రూపీస్ 1 year బ్యాక్ లెస్ చేసేయండి అమ్మా. సో మైనస్ మోర్ దెన్ 1 year ఎంతమ్మా? 3 lakhs. ఇంకెంత మన దగ్గర మొత్తం? 3,80,000 రూపీస్. ఎంతమ్మా? జిఎస్టీ రేట్ 9%, ఇంట్రెస్ట్ రేటు. సో సిజిఎస్టీ 9%, ఎస్జిఎస్ 9% అమ్మా. చూడండి ఏముందో దీని మీద. 9% సిజిఎస్టీ, 9% ఐజిఎస్టీ. ఇప్పుడు మీలో కొంతమంది డౌట్ రావాలి. జెన్యూన్ డౌట్ ఏంటి ఇక్కడ? జెన్యూన్ డౌట్ ఏం రావాలంటే సార్ ఇక్కడ మీరు 3 లక్షలు లెస్ చేశారు. ఈ 3 లక్షలు ఇక్కడ అమ్మేసాను అనుకోవచ్చుగా. ఇక్కడ 3 లక్షలు లెస్ చేశారు. ఎప్పుడు దేని? ఓల్డ్ స్టాక్ అని. సార్ జనరల్ కంపెనీస్లో ఫిఫో ఫాలో అవుతారు కదా. సార్ జనరల్లీ కంపెనీస్లో ఫిఫో ఫాలో అవుతారు కదా సార్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేది. సో ముందు కొన్న స్టాక్ అమ్మేసి ఉంటాం కదా, అంటే పైన సేల్ అయిపోయింది కదా 3 లక్షలు. ఇక్కడ మొత్తం 6 lakhs మీద తీసుకోవచ్చు కదా మీరు ఐటీసీ. కరెక్ట్ పాయింట్. బట్ పిచ్చేదవా వాడు ఐసీ వాడు ఇదే ఫాలో అయ్యాడు. సో మనం ఇది ఫాలో అవ్వాలి తప్పదు. మీకు డౌట్ రావాలి, జెన్యూన్ డౌట్. నిజంగా మీరు ఫాలో అవుతుంటే అర్థమైందా? సార్ 3 లక్షలు ఇక్కడ అమ్మేసాం కదా ఓల్డ్ స్టాక్ అంటే, మరి ఇక్కడ 6,80,000 మీద జిఎస్టీ ఇవ్వాలి కదంటే. ఏమో ఇఫ్ యూ టాక్ జెన్యూన్లీ దట్ ఈస్ ద ఆన్సర్. బట్ ఐసీఏ ఫాలోస్ దిస్ వే. వాడు ఏమనుకుంటాడమ్మా? ఈ 3 లక్షలు ఇంకా అమ్మలేదు, అక్కడే ఉన్నాయి. సో 3 లక్షలు మోర్ దెన్ 1 year కాబట్టి దీనికి ఐటీస్ ఇవ్వం మేము. ఓన్లీ బ్యాలెన్స్ 3,80,000 ఎంత అయితే ఉందో దానికి ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి 9% అమ్మ. మన దగ్గర క్వశ్చన్లో క్యాపిటల్ గూడ్స్ లేవు, ఉంటే దానికి కూడా ఇస్తాం అంతే. కదా సింపుల్ అమ్మా. ఏమని చెప్పండి క్వశ్చన్లో? ఏమన్నా ఉందా అసలుకి? సింపుల్ క్వశ్చన్స్ అమ్మ ఇవన్నీ. ఓకేనా రైట్. ఆ 2 questions చేయండి అమ్మా సరిపోతుంది. ఇందాకేమో ఆ క్వశ్చను రివర్సల్కి, దీనికి ఈ క్వశ్చను మోర్ దాన్ సఫిషియంట్. ఇంకేం చేయమాకండి, క్లాస్ వినండి, ఆ చార్ట్ ఒకసారి చదువుకోండి, ఈ 2 questions జాగ్రత్త చేయండి. కదా నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ అమ్మా ఐఎస్డి. ఏంటి ఐఎస్డి? ఇన్పుట్ సర్వీస్. తుడిపోయినమ్మా ఇది రాసుకోండి అమ్మా. లేదు మన దగ్గర మీకు క్లారిటీ వస్తుంది. పాజ్ చేసి రాసుకోండి. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి, నేను ఎగ్జాంపుల్ చెప్పి ప్రాసెస్ చెప్తాను, క్వశ్చన్స్ మీరే చేసుకోవాలి. దాంట్లో చాలా సింపుల్ అవి.
చాలా సింపుల్. ఐఎస్డి ఇంపార్టెంటే, క్వశ్చన్స్ ఉన్నాయి, చేసుకొని అర్థమైపోతాయి. ఏంటి ఐఎస్డి అంటే? సార్ ఫస్ట్ పాయింట్, ఐఎస్డి హ్యాస్ టు టేక్ సపరేట్ రిజిస్ట్రేషన్. ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం. మీకు బిఎస్ఎన్ఎల్ ఐడియా ఉందా? బిఎస్ఎన్ఎల్ ఆర్ ఎంటీఎన్ఎల్, ఎవరు వీళ్ళంతా? టెలికాం కంపెనీస్ అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్ ముంబైలో ఉందమ్మా. వీళ్ళకి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 రీజన్స్ ఉంటాయి, అవునా? అన్ని చోట్ల వాళ్ళకి సర్వీసెస్ ఉన్నాయి, అన్ని చోట్ల వాళ్ళకి బ్రాంచెస్ ఉంటాయి అనుకుందాం ఊరికనే. ఫస్ట్ మనం తీసిన సౌత్, మనం సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్. మరి 4 బ్రాంచెస్ వాళ్ళే కదా. మీకు ఐడియా ఉంటే బిఎస్ఎన్ఎల్ ఏం చేస్తుందంటే బల్క్లో, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్లైన్ ఫోన్స్ అవ్వచ్చు, మరి కస్టమర్స్ కావాలిగా వీళ్ళు, ల్యాండ్లైన్ ఫోన్స్ అవ్వచ్చు, కేబుల్స్ అవ్వచ్చు, అదర్ ఇన్పుట్ సర్వీసెస్ అవ్వచ్చు, క్యాపిటల్ గూడ్స్ అవ్వచ్చు. ఎప్పుడైనా కూడా ఎంటీఎన్ఎల్ పర్చేసింగ్ బల్క్ క్వాంటిటీ ఎట్ హెడ్ ఆఫీస్. వీళ్ళు కొనరమ్మా, వీళ్ళేం కొనరు, వాడే కొంటాడు, వీళ్ళకి పంపిస్తాడు అంతే, స్టాక్ ట్రాన్స్ఫర్స్, అవునా? పంపిస్తాడు. సో ఎవరు కొన్నారు గూడ్స్? వీడు కొన్నాడు. జిఎస్టీ ఎవరు పే చేశారు? జిఎస్టీ పెయిడ్ బై హెడ్ ఆఫీసా, బ్రాంచెసా? సార్ హెడ్ ఆఫీసు. సో వీడే పర్చేజ్ చేశాడు, మా క్యాపిటల్ గూడ్స్ అవ్వచ్చు, ఇన్పుట్స్ అవ్వచ్చు. సార్ వీడే జిఎస్టీ పే చేశాడు. బల్క్ జిఎస్టీ మరి అది. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 జిఎస్టీ ఉంది అక్కడ. ఎవరికి ఆ జిఎస్టీ? ఆడెవడికి కస్టమర్కి సర్వీస్ ఇవ్వడు, వీడు కస్టమర్కి సర్వీస్ ఇవ్వడు, ఓన్లీ బ్రాంచెస్కి పంచుతాడు గూడ్స్ అన్నీ. మరి చెప్పండి, ఆ ₹1,00,00,000 జిఎస్టీని మరి బ్రాంచెస్కి పంచమని లేదా? మీరే చెప్పండి. దాన్నే ఐఎస్టీ అంటాం. సో హెడ్ ఆఫీసు బ్రాంచెస్కి పంచే విధానాన్ని ఏమంటామా? ఐఎస్టీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇన్పుట్ సర్వీస్ ఇష్యూ చేస్తున్నామా, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూషన్ టు అదర్ బ్రాంచెస్. సింపుల్ పాయింట్. ఇక్కడ 2 ఉంటే అమ్మా, 2 పాయింట్లు ఏంటి సార్? ఈ ఐటీసీలో 2 ఉంటాయి. ఒకటేమో సార్ స్పెసిఫికల్లీ బిలాంగ్స్ టు బ్రాంచ్, జనరల్ ఐటీసీ, కామన్ అమ్మ అనుకోండి, కామన్ ఐటీసీ. చెప్పండి సార్, స్పెసిఫికల్లీ బిలాంగ్స్ టు బ్రాంచ్. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఈ ఐటీసీలో ₹1,00,00,000 ఒక 20 lakh రూపీస్ మన సౌత్ బ్రాంచ్ది. అంటే ఏంటి? స్పెసిఫికల్లీ బిలాంగ్ టు సౌత్ బ్రాంచ్. సో 20 దానికి ఇచ్చే ఫస్ట్ టోటల్లో 20 దానికి ఇచ్చేసి రిమైనింగ్ 80 ఉంది చూసావా, ఆ 80 పంచు అందరికి. చెప్పిన పాయింట్ సార్, టోటల్ కామన్ ఐటీసీలో, ఓకేనా సార్? టోటల్ ఐటీసీలో టోటల్ ఐటీసీ 1 crore సార్ స్పెసిఫిక్గా బ్రాంచెస్కి ఎంతైతే ఉందో దట్ గివెన్ టు దట్ బ్రాంచ్. రిమైనింగ్ ఎంతైతే 80 lakhs జిఎస్టీ ఉందో, రిమైనింగ్ ఎంతైతే మనకి 80 lakhs ఉందో, ఈ 80 lakhs ఏం చేస్తాడు మనడు? డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ బ్రాంచెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టర్న్ ఓవర్ ఆఫ్ దట్ బ్రాంచెస్ అమ్మ. ఆన్ ద బేసిస్ ఆఫ్ సార్ టర్న్ ఓవర్ అంతే. ఇక్కడ అంతకుమించి వేరే ఏ పాయింట్ లేదు ఇక్కడ, ఓకేనా? 2 points ఓన్లీ. సార్ ఐఎస్డి అంటే ఇది హెడ్ ఆఫీస్ బ్రాంచెస్. ఐఎస్డి మస్ట్ అబ్టైన్ సపరేట్ రిజిస్ట్రేషన్ ఫర్, మామూలు రిజిస్ట్రేషన్ వేరు, ఐఎస్డికి వేరు, మళ్ళీ ఎంసీక్యూ రావచ్చు. ఇట్ హ్యాస్ టు టేక్ 2 registrations. ఒకటేమో రెగ్యులర్ 1, 2 సపరేట్లీ ఫర్ ఐఎస్డి డిస్ట్రిబ్యూషన్ కోసం, ఓకేనా? 2 types ఆఫ్ ఐటీసీ ఉంటుంది. ఒకటేంటమ్మా? స్పెసిఫికల్లీ బిలాంగ్స్ టు 1 branch, దానికి ఇచ్చే ఫస్ట్. నెక్స్ట్ కామన్ ఐటీసీ. ఈ కామన్ ఐటీసీ ఎంతైతే ఉందో దాన్ని ఏం చేస్తారు మన వాళ్ళు? దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఆన్ ద బేసిస్ ఆఫ్ టర్న్ ఓవర్ ఆఫ్ ద కరెంట్ ఇయర్, లేదంటే ఇఫ్ నాట్ అవైలబుల్ టేక్ ప్రీవియస్ ఇయర్ బేసిస్. చాలా సింపుల్. ఇంతకుమించి ఏముండదు దీంట్లో. ఒక 4-5 క్వశ్చన్లు ఉన్నాయి, అవి చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతాయి, ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐటీసీ. ఇంతకుమించి ఎక్కువ ఉండదు దీంట్లో. ఏంటో భయపడిపోతున్నారు బయట ఐటీసీ అంటే? ఏముండదు చదువుకుంటే, ఓకేనా? ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి మన క్లాసెస్ వినండి, క్వశ్చన్స్ చేసుకోండి, పర్ఫెక్ట్గా చేస్తారు. ఎందుకంటే మనం ఎక్కడా కూడా మనం మగప్ చేసుకోవట్లేదు. మనం ప్రతి లాజిక్ మనకి ఏంటి, ఎందుకు,
బ్యాక్ ఎండ్ ఏంటి, ఫ్రంట్ ఏం జరుగుతుంది, జాగ్రత్త నేర్చుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. రేపు మనం జిఎస్టీలో రిఫండ్స్ చెప్తామమ్మా. ఇంపార్టెంట్ అమ్మా, ప్రతి అటెంప్ట్లో క్వశ్చన్ వస్తుంది 8 మార్క్స్కి. రిఫండ్స్ చేద్దాము. తర్వాత విల్ గో ఫర్ కస్టమ్ వాల్యుయేషన్, బ్యాగేజ్ రూల్స్, డ్యూటీ డ్రాబ్యాక్. రేపటి నుంచి చెప్పే 4 చాప్టర్ల నుంచి 4 క్వశ్చన్లు వస్తాయి. 25 మార్క్స్ రేపటి నుంచి. ఓకేనా? కలుద్దాం. థ్యాంక్ యూ అమ్మా.